ఒకప్పుడు ఒక ఊరిలో రమేష్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను గ్రాసరీ వస్తువులు డెలివరీ చేసే వ్యాపారం చేసేవాడు. కానీ అతనికి ధనం మీదే మోజు ఎక్కువ. కాస్త ఎక్కువ లాభం కోసం ఏ పని చేసినా సిగ్గుపడేవాడు కాదు. రమేష్ తక్కువ ధరకు కిరాణా వస్తువులు కొనుగోలు చేసి అవి ఎంతకాలం అయినా జాగ్రత్తగా దాచేవాడు. దానికి తరువాత కొత్త ప్యాకింగ్ వేసి చెరువుకాలి అయినప్పటికీ కస్టమర్లకు డెలివరీ చేస్తుండేవాడు. అవి తినటం వల్ల చాలామంది కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరాలు రావటం మొదలయ్యాయి. ఒకరోజు శాంతి అనే ఒక అమ్మాయి రమేష్ వద్ద నుండి పాలు, నూనె, పప్పులు ఆర్డర్ చేసింది. వాటి వాసన వింతగా ఉంది. తల్లితో చెప్పి పరిశీలించగా అవన్నీ ముదురైన, కాలిపోయిన వస్తువులే అని తెలిసింది. ఆమెలో ధైర్యం కలిగి స్థానిక అధికారి ఫుడ్ ఇన్స్పెక్టర్ వద్ద ఫిర్యాదు చేసింది. తన దోపిడీ బయటపడుతుందని భయంతో రమేష్ తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అధికారులు దయతప్పి అతన్ని పట్టుకున్నారు. కాలైన వస్తువులు అమ్మినందుకు జరిమానా వేసి దుకాణం మూయించారు. కస్టమర్ల ఆరోగ్యాన్ని హాని చేసే పనులు చేసినందుకు అతనికి కఠిన శిక్ష విధించారు.